అంటే ప్రాణం నిలబడుతుంది. దాన్ని ప్రాణమయ కోశం అంటారు. ప్రాణమయ కోశం తర్వాత ఉంది కదా, అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. తర్వాత మూడవది మనోమయ కోశము, మనస్సు. ఆ మనోమయ కోశం ద్వారా అంటే ఆహారము, అన్నమయ కోశం అది ఉంటే ప్రాణం నిలబడింది, ప్రాణమయ కోశం యాక్టివేషన్ అయింది దాని ద్వారా. ఆ రెండు ఉన్నందువల్ల మనస్సు అనేది ఉంది. మనస్సును యాక్టివేషన్ చేసుకోవాలి. మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశం వైపు తిప్పుకోవాలి. విజ్ఞానమయ కోశం ద్వారా పొందాల్సింది ఏంటి? ఆనందమయ కోశం. ఎక్కడున్నాం మనం? మనిషి ఆనందంగా లేడు, ఎక్కడ లేడు. ఉన్నాడా? ఫలానా వాడు ఆనందంగా ఉన్నాడు చెప్పండి. మనస్సును ఎప్పుడైతే మనము బ్యాలెన్స్డ్ చేస్తామో దాన్ని విజ్ఞానమయ కోశం అంటారు. జ్ఞానం సంపాదించటమే కాదు, జ్ఞానం విజ్ఞానంగా మారిపోవాలి. విజ్ఞానం నుంచి ఆనందాన్ని సృష్టించుకోవాలి. ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ప్రపంచం మొత్తం వేదనతో ఉంది ఈరోజు. ప్రపంచం మొత్తం కూడా, ఏ దేశం కూడా కుట్రలు కుతంత్రాలతోనే ఉంది. రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయినటువంటి, ఎందుకంటే ఇద్దరు సంసారం చేస్తామంటే వారికి మనసు ఉంటుంది, వీరికి మనసు ఉంటుంది. కానీ హృదయంతో జీవించాల్సినటువంటి మనుషులు మనసుతో జీవిస్తున్నారు. ఆ మనస్సును సరిగ్గా యాక్టివేషన్ చేసుకోలేనందువల్ల విజ్ఞానం అనేది లేక, ఆనందం అనేది లేక కోరికల వైపు పోతున్నాడు. ఈ కోరికల కోసం ఏం చేస్తాడంటే చర్చికి పోతాడు, మసీదుకి పోతాడు, గుడికి పోతాడు. ఏం చేస్తాడంటే భగవంతుని అరెస్ట్ చేయాలని చూస్తాడు. కొత్త పదం మీరు ఎప్పుడు వినిండరు. భగవంతుని అరెస్ట్ చేయాలని చూస్తాడు. ఎందుకంటే ఈరోజు వచ్చింది కాబట్టి ఆలోచన చెప్తున్న ధ్యానంలో. అరెస్ట్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. దేవుడు నాకు అనుకూలంగా ఉన్నాడని అనుకుంటాడు. ఎవరికి వాడు భ్రమలో ఉంటాడు. భగవంతునికి అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి, భగవంతునికి నువ్వు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? భగవంతునిలో నువ్వు అరెస్ట్, నీ స్వచ్ఛందంగా అరెస్ట్ కావాలి భగవంతునికి. బలవంతంగా కాదు. మతం బలవంతం చేస్తుంది. ఏ మతమైనా ఏం చేస్తుందంటే నా మతంలోనే భగవంతుడు ఉన్నాడని కరాఖండిగా చెప్తారు. నా గ్రంథమే గొప్పదంటారు. కానీ హృదయం గొప్పది అనేది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మనుషుల మధ్య విభేదాలు, ఇంట్లో సంఘర్షణ, అదే వీధిలో ఎదురింటోళ్ళకు పక్కింటోళ్ళకు సరిపోదు. ఇంట్లో ఫ్యామిలీలో గొడవల నుంచి ప్రతి ఫ్యామిలీ గొడవలేని ఫ్యామిలీ లేదు, ఉందనుకుంటే భ్రమ. వీధిలో వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకునే మూడో వ్యక్తి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇట్లా జరిగిపోతూ ఉంది. మరి మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలి? భగవంతునికి సరెండర్ కావాలి. భగవంతుడు ఎవరు తెలియదు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, రూపం లేదు, గుణాలేం చెప్పుకునే, మనం మానవులకు చెప్పుకునే గుణాల కంటే అతీతమైనటువంటి వాడిని మనం పొగడవలసిన పనిలే. మతం ఏం చేస్తుందంటే వాళ్ళు నమ్మినటువంటి ఆ భగవంతుని పొగుడుతూ ఉంటుంది. ఇంకా అంతకు పొగడతకు మించి ఏం లేదు మతంలో. పొగుడుతూ ఉంటారు వాళ్ళు తలుచుకున్నటువంటి వాడిని. భగవంతుడికి పొగడతలకు సంబంధం లేదు. భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో లభించడంటే లభిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే సరెండర్ కావాలి. సరెండర్ అయితే అరెస్ట్ కావాలి. అట్లా భగవంతుడిలో అరెస్ట్ కావాలి. ఎస్ అండర్ అరెస్ట్, నీ వైపు ఉన్నాను నేను అని అప్పుడు భగవంతుడు నీ వాడెత్తాడు. నీ హృదయం వికసిస్తుంది, అద్భుతంగా జీవితం గడపచ్చు. ఓకే.